సో మనం ఇప్పుడు మునగాకు పొడిని తయారు చేసుకుంటున్నాం అన్నమాట. అలా పట్టుకుంటే చేయి నొప్పి వస్తుంది కదా. సో వీటిని షాలో ఫ్రై చేసుకుంటున్నాం. దాంట్లోనే స్పూనున్నర జీలకర్ర, కొన్ని మెంతులు. ఇప్పుడు వెదర్ వర్షాలు బాగా పడుతున్నాయి కదా, అందుకని మిరియాలు కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే జలుబులకి వెదర్ చేంజ్ ఉంది కాబట్టి బాగా పనిచేస్తాయి. వావ్, జీలకర్ర మెంతులు భలే వేగుతూ ఉన్నాయి, స్మెల్ భలే వస్తుంది. సో ఇప్పుడు మనము పల్లీలు, ప్లస్ నువ్వులు. మనం చేసుకునే మునగాకు పచ్చడి రిచ్ ఇన్ ఐరన్ కాబట్టి, నువ్వుల్లో కూడా మంచి రిచ్ ఇన్ ఐరన్ కాబట్టి సప్లిమెంట్స్ ప్లేస్లో వీటిని వాడండి పిల్లలకి. వీటిని ఫ్రైలలో ఆయిల్ తగ్గించేసి ఫ్రైలలో వాడితే గుడ్ కొలెస్ట్రాల్ ఉండడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ కరుగుతుంది. ఇది ఒక మంచి టిప్. మాడిపోతాయి. దీంట్లో ధనియాలు వేసుకున్నాం, కలుపు. ఇవన్నీ మంట తక్కువలోనే పెట్టుకొని వేయించాలి. ఇది కొంచెం ఓపికతో చేసుకునే ప్రాసెస్ ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. అంటే నేరుగా కాదు, చూడడానికి కూడా. కానీ అవి ఇప్పుడు వేగిపోయాయి. సో నేను ఇందులో ఒక్క చుక్క కూడా యాడ్ చేయట్లేదు ఆయిల్, ఎందుకంటే మనం గుడ్ ఫ్యాట్ చేస్తున్నాం కాబట్టి ఆకు వేయించుకోవడానికి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ మాత్రమే సరిపోతుంది. మిరియాలు వేసాం కాబట్టి ఎండుమిర్చి కొంచెం చూసుకొని వాడుకోండి, ఎందుకంటే మిరియాలు కారం ఉంటాయి. అది ఇది ఎక్కువ వేసేసరికి ఘాట్ అవుతుంది. ఇంకా కావాలంటే మనం ఇందులో వాము కూడా వేసుకోవచ్చు అన్నమాట. వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత అప్పుడు మనం మునగాకుని వేయించుకుందాము. మునగాకు కూడా మనకు చాలా లేట్ ఇగుర్లు దొరికింది. సో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకున్నాం. సో ఇప్పుడు నేను మునగాకుని వేస్తున్నాను అన్నమాట. ఇదాన్ని మునగాకుని తీసుకొచ్చి కడిగి తుడిచి ఆరబెట్టాము. ఎప్పుడైనా ఏ పొడి చేసినా కూడా ఆకు లైట్గా వడలిపోతేనే ఆ టేస్ట్ బాగుంటుంది. పచ్చి చేశారనుకోండి చేదొస్తుంది. ఇట్స్ అగైన్ టిప్. ఇది కొంచెం గోలాక నేను ఆయిల్ వేస్తాను, అప్పుడు మనకు క్రంచీగా అవుతుంది అన్నమాట. అగైన్ ఎప్పుడైనా సరే బాండి మందం ఉన్నది తీసుకోవాలి. మంట తక్కువ మీద ఎక్కువసేపు మనం దీన్ని ఫ్రై చేయాల్సి ఉంటుంది. ఈ మాత్రం ఆయిల్ వేస్తున్నాను నేను. మీకు కావాలంటే ఇందులో కరివేపాకు, పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక 75% ఫ్రై అయిపోయింది. నేను ఇందులో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. అగైన్ ఏవైతే మనం వేయించి చల్లరబెట్టామో అవి కూడా వేసి ఈవెన్గా వేగుతాను. ఫైనల్గా ఆకు కూడా ఫ్రై అవుతుంది బాగా. సో మనకి మునగాకు
మాయిశ్చర్ ఏమైనా ఉన్నా కూడా వీటితో కలిపి ఫ్రై అయిపోతుంది. ఇవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని మీకు ఇష్టం ఉంటే పోపు పెట్టుకోవచ్చు. లేదు అంటే ఆల్రెడీ మనం వెల్లుల్లిపాయ కూడా వేసాం కాబట్టి పొడిలో కొంచెం సాల్ట్ చూసుకొని, కారం చూసుకొని, ఇంగుతో తాలింపు పెట్టుకుంటే మన పొడి, మునగాకు పొడి రెడీ ఫర్ ఇడ్లీస్, దోసాస్, రైస్, చపాతీస్. 1 ఆకు, సో మెనీ హెల్త్ బెనిఫిట్స్. ఏమంటారు ఫ్రెండ్స్? తప్పకుండా ఇంట్లో కూడా మీరు చేసుకొని తింటారు కదా. బాయ్.